హలో ఫ్రెండ్స్, మనం నిత్యం మన పరిసరాలను శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే రోగాలు దగ్గరవుతాయి కనుక. అలాగే మన శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్ గురించన్నమాట. మన శరీరంలో రకరకాల కారణాల వల్ల టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. వీటిని మన శరీరం స్వతహాగా శుభ్రం చేసుకుంటుంది. కానీ ఇది కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. అందువల్ల ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి. మనం చాలా రకాలుగా శరీరాన్ని డీటాక్స్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆహారం. ఆహారంతో శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి ఉపయోగపడే వాటిలో బూడిద గుమ్మడికాయ కూడా ఒకటి. బూడిద గుమ్మడికాయలో 95% నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకోవడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నీటి నిలుపుదల అనేది శరీరంలోని విష పదార్థాలు నిల్వ ఉండడానికి ఒక కారణమవ్వచ్చు. కాబట్టి నీటిని నిలుపుకోవడాన్ని నివారించడం ద్వారా గుమ్మడికాయ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ విటమిన్ సి మరియు బీటా కెరోటిన్లకు ఒక మంచి మూలం. విటమిన్ సి శరీరాన్ని విషపదార్థాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. బీటా కెరోటిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా ఇది కణాలను జరిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ మన శరీరం నుండి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయను డీటాక్స్ కోసం వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. అందులో ఒకటి బూడిద గుమ్మడికాయ జ్యూస్. డీటాక్స్ కొరకు గుమ్మడికాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గుమ్మడికాయ జ్యూస్కి కావలసిన పదార్థాలు: ఒక బూడిద గుమ్మడికాయ, 1 కప్పు నీరు. తయారు చేసుకునే విధానం: బూడిద గుమ్మడికాయను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలను బ్లెండర్లో వేసి రసం తీయాలి. రసం తీసిన తర్వాత దాంట్లో నీళ్లను కలిపి రుచికి తగినంత తేనెని కలుపుకుని తాగవచ్చు. ఈ రసాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాకపోతే అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది మరియు అతిగా తినడాన్ని నివారిస్తుంది. అందువల్ల బరువుని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బూడిద గుమ్మడికాయలో పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చివరిగా బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే అలర్జీలు ఉన్నవారు దీన్ని తినకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా అధిక మోతాదులో తినడం వల్ల దుష్ప్రభావాలు పొందవచ్చు. అందువల్ల బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకునే ముందు లేదా ఏవైనా మందులు తీసుకుంటున్నట్టయితే వైద్యుణ్ణి సంప్రదించి అతని సలహాల మేరకు వినియోగించడం మరిచిపోవద్దు. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.